ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టుడే. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఇది పెయిడ్ ప్రమోషన్ యాక్చువల్లీ. సో వీడియో స్టార్టింగ్లోనే చెప్తే అయిపోతుంది కదా అనేసి చెప్తున్నాను. ఈ శారీ నాకు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ప్రమోట్ చేయడానికని పంపించారు. సో ఈ శారీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా రీజనబుల్ ప్రైజెస్లలో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే పర్చేస్ చేయండి. వాళ్ళ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద ఈ రోజు ఈ వీడియో ఏంటంటే, చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్లీ అక్క టీఎస్ఆర్జేసీ నోటిఫికేషన్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. ఎందుకంటే తన్యా టు గైడ్ ఛానల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ వ్యూడ్ కంటెంట్ ఏంటి అంటే టీఎస్ఆర్జేసీది యాక్చువల్ చెప్పాలంటే. సో అందుకోసమని మోస్ట్ రిక్వెస్ట్ అన్ని కూడా టీఎస్ఆర్జేసీ గురించి వస్తున్నాయి. అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. టీఎస్ఆర్జేసీ నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్, నేను చెప్పేది లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ ఏంటి అంటే జనవరిలో నోటిఫికేషన్ వచ్చేసింది. జాన్ ఎండ్ వరకు మన అప్లికేషన్స్ అవన్నీ అయిపోయి మార్చ్లో ఎగ్జామినేషన్ ప్రొసీజర్ నార్మల్గా ఉంది. కానీ ఈ ఇయర్ కొంచెం లేట్ అయ్యేటట్టుగా ఉంది. మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ నోటిఫికేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఫస్ట్ వీక్. సో వెయిట్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే, నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయకండి. ఎట్లో నోటిఫికేషన్ వస్తుంది, మనం అప్లికేషన్ చేసుకోవడం, దానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. అంటే ఆ ప్రిపరేషన్కి తగ్గట్టు మీకు ఎలాగో బోర్డ్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి దానికి దీనికి రెండింటికి యూజ్ అయ్యే విధంగా ఒకటి ఏంటి అంటే డిస్క్రిప్టివ్లో రాయాలి, ఇక్కడ ఏంటి అంటే బిట్సే కాబట్టి కంప్లీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. నోటిఫికేషన్ గురించి వరీ అవ్వకుండా మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ప్రాక్టీస్ పేపర్స్ కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ కొన్ని నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేశాను, లింక్ పైన ఉంటుంది. మీరు ఛానల్ బయోలోకి వెళ్తే అవైలబుల్గా ఉంటుంది, చెక్ చేయండి. నెక్స్ట్ ఆ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయకుండా సిఓఐకి సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీ కూడా ఉంది. ఆ బ్యాక్లాగ్ వేకెన్సీని ఎవరైనా అప్లికేషన్ చేసుకోలేదు అనుకుంటే అదొకసారి చూడండి. అండ్ సిఓఐకి సంబంధించిన రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా రావాలి, అది కూడా లేట్గా ఉంది. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ ఏంటి అంటే మోడల్ స్కూల్ నోటిఫికేషన్. మోడల్ స్కూల్ ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గ్రేడ్ 6 to 10th in all districts. It's available in the website. Please do applications for that notification. Next one more important thing ఏంటి అంటే, గురుకులానికి సంబంధించి ట్రైబల్లో కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఇది కూడా మీరు అప్లికేషన్స్ చేసుకోండి. ఇంకొకటి బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అని ఉంది అంటే, నీట్ కానివ్వండి, మీకు ఎంసెట్లో మంచి ర్యాంక్ కనుక ఉంటే అగ్రిసెట్ మన సోషల్ వెల్ఫేర్లోనే అవైలబుల్గా ఉంది. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ బేస్ చేసుకొని చాలామంది పేరెంట్స్ ఈ ఇయర్ అప్లికేషన్స్ ఎక్కువ చేయలేదు. సో గురుకులాలలో స్టడీస్ అయితే బాగుంటుంది. ఈ మధ్యలో చూసిన సినారియోస్ అఫ్కోర్స్ ఎవరికైనా కొంచెం ప్యానిక్ అవుతారు, అంటే భయపడతారు. బట్ కంపల్సరీగా అప్లికేషన్స్ చేసుకోండి. ఎడ్యుకేషన్ చాలా చాలా బాగుంటుంది. నేను ఒకప్పుడు గురుకులంలోనే వర్క్ చేశాను, కోసం అనేసి నేను చెప్తున్నాను. నాకు తెలుసు అక్కడ స్టడీస్ ఎట్లా ఉంటాయి, స్టడీ అవర్స్ ఎట్లా కండక్ట్ చేస్తారు అదంతా కూడా. సో దిస్ ఇస్ వన్ మోర్ థింగ్. ఇంకొకటి ఏంటి అంటే, తెలుగు ఇక్కడ నుండి సిబిఎస్ఈ స్కూల్స్లలో మ్యాండేటరీ చేశారు. సో తెలుగుని ఆప్షనల్గా పెట్టుకోకండి, తెలుగు కంపల్సరీగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొకటి సిబిఎస్ఈ గురించి. సిబిఎస్ఈలో ఏంటి అంటే ఇక్కడ నుండి 2 phases ఎగ్జామినేషన్స్ అయితే ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.